జపాన్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు యేసన్న. జపాన్కి జపాన్కి అందరూ అమెరికాకి, దుబాయ్కి, సింగపూరు ఈడకపోతుంటారు. యేసన్న జపాన్కి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాడు. జపాన్లో దెయ్యాలు కింద పడిపోతా అంటే పో అనంట. పో అంటే ఏంటంటే ఇక దెయ్యాలకి ఎట్ట తెలుసు అని అడిగానంటే యేసన్న, ఈ దెయ్యాలు ఇంటర్నేషనల్ అన్ని భాషలు తెలిసి ఉంటాయి అన్నట. ఈ దెయ్యాలకి ఇంటర్నేషనల్ అన్ని భాషలు పో అంటే పోతుంటాయండి. దెయ్యాలు కింద పడిపోయి కేకలేసి పారిపోయినాయి. ఇక్కడికి జపాన్ నుంచి ఒకరు హైదరాబాద్కి వచ్చి యేసన్న గారు వాక్యం చెప్తూ ఉంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడే అక్కడ మీకు ఒక ప్రవక్తను చూపిస్తాను, ఒక దైవ సేవకుని చూపిస్తాను, మీరు జపాన్కి తీసుకొచ్చి వాక్యం చెప్పించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి జపాన్ వాళ్ళు యేసన్న గారి వాటర్ తీసుకొని తాగే నీళ్ళు, మిషనరీ వాటర్, కాళ్ళు కడుగుతుంటే కడగనే గమ్ము నిలబడుకొని వాక్యం చెప్తా ఉంటే ఫస్ట్ నుంచి ఎవరా సేవకుడు అంటే ఆఖరి రోజు యేసన్న గారు వాక్యం చెప్తుంటే వచ్చేవాళ్ళు కాళ్ళు గడిగి, ఈ దైవ సేవకుడే నేను చెప్పిన దైవ సేవకుడిని జపాన్ తీసుకెళ్ళి వాక్యం చెప్పించిందంటే యేసన్న గారు